హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. ఈ రోజు వీడియోలో ఇది ఇండస్ట్రియల్ ప్యానెల్ లో ఎక్కువగా యూజ్ చేసే సిమెన్స్ SITOP PSE 200U దీని గురించి తెలుసుకుందాము. ఈ డివైస్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ డివైస్ కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎందుకు యూజ్ చేస్తారు, అన్ని సింపుల్ గా చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని ఒక ఎలక్ట్రానిక్ సెలెక్టివిటీ మాడ్యూల్ అంటారు. అంటే ఒక 24 వోల్ట్ DC SMP నుంచి వచ్చే పవర్ ని సపరేట్ ఛానల్ గా డ్రైవ్ చేసి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ మాడ్యూల్ లో 4 అవుట్పుట్ ఛానల్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అవుట్పుట్ ఛానల్స్. ఇందులో ఫస్ట్ ఛానల్ కి PLC కనెక్ట్ చేసుకోవచ్చు. రెండో ఛానల్ కి సెన్సార్, ఏదైనా సెన్సార్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. మూడో ఛానల్ కి అంటే రిలే అవుట్పుట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. నాలుగో ఛానల్ కి ఒక సాలినాయిడ్ వాల్ కానీ మరియు SSR ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏవైతే డివైస్ ఉపయోగిస్తామో వాటిని ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఏదైనా ఒక ఛానల్లో అంటే ఒకటో ఛానల్లో ఇచ్చిన వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అనేది అయినట్లయితే ఈ ఒక్క ఛానల్ మాత్రమే ఆఫ్ అవుతుంది. మిగతా అన్ని ఛానల్స్ నార్మల్ గా పనిచేస్తూ ఉంటాయి, రన్నింగ్ లో ఉంటాయి. మెయిన్ గా SMP అనేది ఆఫ్ కాదు, ఈ ఒక్క ఛానల్ మాత్రమే ఆఫ్ అవుతుంది. మిగతా ఈ 3 ఛానల్ అనేది కంటిన్యూగా రన్నింగ్ లో ఉంటాయి. షార్ట్ సర్క్యూట్ ఏ వైర్ అయితే ఆ ఛానల్ మాత్రమే ఆఫ్ అయిపోతుంది. 24 వోల్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఈ మాడ్యూల్ అనేది మెయిన్ గా ప్యానల్ కంటిన్యూస్ రన్నింగ్ కి చాలా ఉపయోగపడుతుంది, చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ 1, 2, 3, 4 నాబ్స్ కనిపిస్తున్నాయి కదా, వీటితో ప్రతి ఛానల్లో కరెంట్ లిమిట్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న టెర్మినల్స్ 11, 12, 14 అనేది ఇవి లోడ్ కనెక్షన్ కోసం కాదు, ఫాల్ట్ ఇండికేషన్ రిలే కాంటాక్ట్స్ మాత్రమే. ఈ మాడ్యూల్ అనేది హెల్తీగా ఉందా, ఫాల్ట్ లో ఉందా అనేది PLC కి మరియు అలారం సిస్టమ్ కి తెలియజేయడానికి ఈ టెర్మినల్స్ ను ఉపయోగిస్తారు. ఇప్పుడు కొన్ని డివైజెస్ ఎలా కనెక్ట్ చేయాలనో చూపిస్తాను. ప్రాక్టికల్ గా ఎలా కనెక్ట్ చేయాలనో చూపిస్తాను. ముందుగా ఒక SMP కావాలి. దీనికి ఈ SMP 24 వోల్ట్ 5 amps అంటే యాంప్ రేటింగ్ ఎక్కువ ఉండాలి. మన దగ్గర ఉండేది 5 amps మాత్రమే. ఎక్కువ అంటే మనకు షార్ట్ సర్క్యూట్ అయినా గానీ ఈ SMP అనేది ఆఫ్ కాకుండా ఉంటుంది. ఈ తక్కువ యాంప్స్ SMP వాడితే మనకు ఫాల్ట్ అనేది క్లియర్ గా కనపడదు. మొత్తం షార్ట్ సర్క్యూట్ అయితే ఈ SMP కూడా ఆగిపోతుంది. అలా కాకుండా SMP యాంప్ రేటింగ్ అనేది పెంచుకుంటే ఓన్లీ ఇక్కడున్న షార్ట్ సర్క్యూట్ అయిన డివైస్ మాత్రమే ఆఫ్ అవుతుంది. ఈ 24 వోల్ట్ అవుట్పుట్ అనేది ఇప్పుడు ఈ SMP నుండి 24 వోల్ట్ అవుట్పుట్ ఈ మాడ్యూల్ కి ఇవ్వాలి. ఇక్కడ 24 వోల్ట్, ఈ టెర్మినల్ 2 టెర్మినల్ 24 వోల్ట్స్, ఇది 0 వోల్ట్. ప్లస్ ఇవ్వాలి. 0 కామన్, 0 అన్నిట్లకి కామన్ గా ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ ఛానల్లో PLC ని కనెక్ట్ చేస్తున్నాను. ఇది మోలార్ EG PLC కంట్రోలర్, స్మాల్ PLC కంట్రోలర్. ఇది దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. 24 వోల్ట్ 0 వోల్ట్ ఫస్ట్ ఛానల్ కు కనెక్ట్ చేస్తున్నాను. ప్లస్ ఇవ్వాలి. దీని మైనస్ కామన్ 0కి ఇవ్వాలి. ఇది సెన్సార్, ఫోటో సెన్సార్. ఈ సెన్సార్ ను రెండో ఛానల్ కి ఇస్తున్నాను. ఈ సెన్సార్ లో బ్రౌన్ అనేది పాజిటివ్, బ్లూ అనేది 0 వోల్ట్. మూడో ఛానల్ లో సాలినాయిడ్ వాల్ రిలే ఇది కనెక్ట్ చేస్తున్నాను. 4వ ఛానల్లో ఈ SSR ను కనెక్ట్ చేస్తున్నాను. ఈ మొత్తం 0ని కనెక్ట్ చేయాలి. 0 అనేది కామన్ కాబట్టి ఫస్ట్ ఛానల్ కి స్మాల్ PLC ని కనెక్ట్ చేసినాను. సెకండ్ ఛానల్ కి ఒక సెన్సార్ ని కనెక్ట్ చేసినాను. థర్డ్ ఛానల్ కి సాలినాయిడ్ వాల్ రిలే ని కనెక్ట్ చేసినాను. 4వ ఛానల్ కి ఒక SSR ను కనెక్ట్ చేసినాను. ఇప్పుడు ఈ SMP అనేది ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఛానల్స్ ఆన్ అయినాయి. ఫస్ట్ ఛానల్ PLC ఆన్ అయింది, రెండో ఛానల్ సెన్సార్ ఆన్ అయింది, మూడో ఛానల్ సాలినాయిడ్ వాల్ రిలే ఆన్ అయింది. SSR ఆన్ కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్ కలర్ ఈ LEDs వెలిగితే అవుట్పుట్ అనేది 24 వోల్ట్ ఇక్కడ వస్తున్నట్టు. ఈ 4th ఛానల్ మాత్రము 24 వోల్ట్ అనేది బ్రేక్ అయింది. ఈ ఛానల్ ను రీసెట్ చేస్తే ఆన్ అవుతుంది. ఈ విధంగా రీసెట్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న PLC వైరు షార్ట్ సర్క్యూట్ అయితే ఓన్లీ ఈ ఒక్క ఛానల్ మాత్రమే ఆఫ్ అయిపోతుంది. మిగతా అన్ని ఛానల్స్ అనేది రన్నింగ్ లో ఉంటాయి. మెయిన్ గా ఈ SMP అనేది ఆఫ్ కాదు. ఫ్రెండ్స్, ఈ డివైస్ ని ఎక్కువగా PLC ఆటోమేషన్
ప్యానల్స్ లో, ప్యాకింగ్ మిషన్స్, సెన్సార్స్, సప్లైస్, రిలే సర్క్యూట్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ ప్యానల్ లో ఇది చాలా యూజ్ఫుల్ మాడ్యూల్. ఒక చిన్న షార్ట్ వలన మొత్తం మిషన్ ఆఫ్ కాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. విఆర్కే టెక్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.